హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీకు ఏమైనా బార్ వచ్చింది అనేటప్పుడు నెక్ వెడల్పు వచ్చిందంటే దాన్ని మనం ఈ విధంగా మనం ఒక పావు ఇంచి కానీ హాఫ్ ఇంచి కానీ లోనికి మడిచి కుట్టి వేసుకోండి. లోనకి స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది మెయిన్ క్లాత్ తిరిగేసేటప్పుడు మీకు లోనికి వెళ్ళిపోతుంది ఆ స్టిచ్చింగ్ అనేది. చూపించాను కదా, చూపిన విధంగా చేయండి. ఇలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మనం జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకుందాం. పిన్స్ పెట్టుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా మనం కరెక్ట్గా పెట్టుకోండి. నెక్కకి చూసుకొని మధ్యలో కూడా నెక్కకి డాట్ వేస్తాము. ఆ డాట్ మీకు గత వీడియోలో చూపించాను కదా, డాట్స్ వేసుకున్న ప్రకారం మనం పెట్టి పిన్స్ పెట్టుకుందాం. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కూడా పిన్స్ అనేవి మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ నెక్ అనేది మనం స్టిచ్ చేస్తున్నాము. నెక్ స్టిచ్ చేసేటప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా, ఇది రౌండ్ నెక్. నీట్గా రౌండ్ నెక్ తిరిగేటట్టు మనం చూసుకోండి. స్టిచ్చింగ్ రౌండ్ నెక్ వచ్చేసరికి మనం నీట్గా రౌండ్ నెక్ అనేది మనం తిప్పాలి. తిప్పిన తర్వాత ఈ బ్లౌజ్కి చూడండి, బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం హాఫ్ ఇంచి క్లాత్ ఉంచి మనం కటింగ్ అనేది లోపల బ్యాక్ నెక్ అనేది మనం కట్ చేసుకొని కటింగ్ చేస్తున్నాం. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ మీకు తిరగాలనే కదా, దానికి మనం కట్స్ ఇచ్చుకోవాలి. బ్యాక్ నెక్ కట్స్ ఇచ్చుకుంటే మీకు నీట్గా రౌండ్ నెక్ తిరుగుతుంది. పిన్స్ అనేవి తీసేద్దాం. పిన్స్ తీసిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ తిరగేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సరి చేసుకొని పైనుంచి సపోర్టివ్గా కుట్ అనేది వేసేద్దాం. పైనుంచి సపోర్టివ్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా సరి చూసుకొని మనం వేళ్ళతోటి కొంచెం సరి చేసుకునేసరికి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది మనం ఆపోజిట్ స్టిచ్చింగ్ అనేది వేద్దాము. పైనుంచి స్టిచ్ చేసేద్దాం. రౌండ్ నెక్ వరకు మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చుట్టూ కూడా క్లాత్కి స్టిచ్ చేసుకుందాం. అలాగే నెక్ స్టిచ్ చేయండి. వేసేటప్పుడు కొంచెం వెళ్తే మనం సరి చేసుకొని రౌండ్ నెక్ ఇది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీరు చూసుకోండి, రౌండ్ నెక్ నీట్గా తిరిగేటట్టు. లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు అయిపోయింది కదా. బ్యాక్ నెక్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చుట్టూ కూడా బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి చుట్టూ మనం బ్లౌజ్ నెక్ బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కూడా మనం అతికిద్దాం. మెయిన్ క్లాత్కి అతికిస్తున్నాం. అతికిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ అనేది మనం చేసుకుందామండి. మీకు ఇది బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను, ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్. ఇలాగే మీకు మోడల్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ మీకు అన్నీ కూడా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. వాచ్ చేయండి. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనం డాట్ పెట్టేటప్పుడు ఒక 4 ఇంచెస్ పెట్టాలి. బ్యాక్ డాట్స్ పెట్టేటప్పుడు ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ అయితే మీకు ఇలా వచ్చింది చూడండి. సింపుల్గా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్. ఇదే విధంగా మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాను. మీకు బ్యాక్ పార్ట్ చూపించాను కదా, ఈ బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి పట్టు వచ్చింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కూడా మనం ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చాము. ఫ్రంట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ ఎంబ్రాయిడింగ్. అలాగే బ్యాక్ డిజైన్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మోడల్స్ అన్నీ కూడా మీకు మోడల్స్ బ్లౌజ్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను.